మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రైవేట్ వీడియోల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. బాలికల వాష్రూంలో మొబైల్ ఫోన్ ఉపయోగించి వీడియోలో రికార్డ్ కలకలం రేపుతుంది. ఈ ఘటన పట్ల విద్యార్థి సంఘాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ఎదుట ఆందోళనకు దిగాయి. బ్యాక్లాగ్ పరీక్ష రాసేందుకు వచ్చిన సిద్ధార్థ్ అనే విద్యార్థి ఈ చర్యకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అతడు వాష్రూంలో మొబైల్ ఫోన్ పెట్టి వీడియో రికార్డింగ్ చేస్తున్నట్లు తెలింది. విద్యార్థినిలో దీనిని గుర్తించి వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. దీంతో కాలేజీ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి సంఘాలు బాధిత విద్యార్థినిలో కుటుంబ సభ్యులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారంపై కఠినంగా స్పందించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. సిద్ధార్థ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ ఫోన్లో ఉన్న వీడియోల వివరాలను పరిశీలించి అతనిపై కేసు నమోదు చేశారు. వాష్రూంలో కెమెరా ఉంచడం తీవ్రమైన నేరమని పోలీసులు స్పష్టం చేశారు. మన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అమ్మాయిల బాత్రూమ్ లో ఒక వ్యక్తి, అంటే అతను కూడా స్టూడెంట్, థర్డ్ ఇయర్ స్టూడెంట్, పాలిటెక్నిక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్, బాత్రూమ్ లో మొబైల్ పెట్టి మొబైల్తో వీడియో రికార్డ్ చేయడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ సమాచారం మీద ఇక్కడికి వచ్చి ఆ వ్యక్తిని మేము అదుపులోకి తీసుకున్నాం, వీడియో కూడా అదుపులోకి తీసుకున్నాం. ఆ అమ్మాయిల్ని కూడా ఇప్పుడు భరోసా సెంటర్లో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం. అతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అతన్ని రిమాండ్కు పంపడం జరుగుతుంది. ఈ గతంలో లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి సంఘటన జరిగిందని చెప్తున్నారు, కానీ మా పోలీస్ దృష్టికి రానట్టుంది. ఈసారి మాత్రం ఇప్పుడు ఇమీడియట్ మాకు తెలియగానే మేము కూడా రావడం జరిగింది. మా 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు అందరూ, మా ఎస్పీ మేడం గారు ఆదేశాల మేరకు ఎస్పీ మేడం గారు కూడా వారి మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పి మాకు కూడా ఆదేశించడం జరిగింది. మా షీ టీమ్స్ ఉన్నాయి, వీళ్లకు భద్రత కల్పించడానికి ఉద్దేశంతోనే మా షీ టీమ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టి రేపో ఎల్లుండో సమావేశం జరిపి వీళ్ళకి ఏ సమస్యలు ఉన్నా, ఇది ఒకటే కాదు, అమ్మాయిలను ఎవరన్నా వేధిస్తున్నా, అబ్బాయిలు వేధిస్తున్నా, ఏ సంఘటన జరిగినా సీక్రెట్గా, అంటే పర్సనల్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రతి విషయంలో. మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రైవేట్ వీడియోల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పారు. వెంటనే ఆ ఫోన్ స్వాధీనం చేసుకున్న ప్రిన్సిపల్ షీ టీమ్ కు సమాచారం ఇచ్చారు. పరీక్ష పూర్తయిన వెంబడే ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే దీనికి సంబంధించి ఈ కెమెరాలు పెట్టడంపై కూడా గతంలో ఫిర్యాదు చేసినట్టు కూడా ఏబీ విద్యార్థులు కొంతసేపు ఆందోళన నిర్వహించారు. ఏదైతే ఇది మళ్లీ పునరావృతం కావడంతో ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా కళాశాల యాజమాన్యం కానీ, ఇటు ప్రభుత్వం కానీ, ఇటు పోలీసులు కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారంటూ ఆ నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలు అంటే మళ్లీ జరుగుతున్నాయంటూ కూడా వాళ్ళ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. మరోవైపు దీనిపై పూర్తి దర్యాప్తు చేసి ఎవరైతే ఈ కెమెరా దీనికి సంబంధించి పాల్పడ్డారో అతనిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని
పోలీసులు కళాశాల యాజమాన్యం కూడా చెప్పినా కానీ ఏబీవీపీ విద్యార్థులు ససేమిరే అన్నారు. తమకు తక్షణమే న్యాయం జరగాలంటూ మహిళా ఏదైతే పాలిటెక్నిక్ కళాశాలలో ఇటువంటి కెమెరాలు పెట్టడం సర్వసాధారణం అయిపోయిందంటూ ఇలాంటి ఘటనలు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, ఇటు సిబ్బంది కళాశాల సిబ్బంది పోలీసులు కూడా నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయంటూ కూడా వాళ్ళ ఆందోళన విధించారు. దీనికి సంబంధించి డిఎస్పీ వెంకటేశ్వర్ కలిగి చేసుకుని విద్యార్థులతో ఏబీవీపీ సంఘాలతో విద్యార్థులతో మాట్లాడి ఆ పరిస్థితిని కొంత అదుపులోకి తెచ్చారు. ఏదైతే ఈ చర్యకు పాల్పడిన నక్క సిద్ధార్థ కరీంనగర్ సంబంధించిన థర్డ్ ఇయర్ విద్యార్థి నక్క సిద్ధార్థపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇటువంటి చర్యలు జరగకుండా కూడా కళాశాల యాజమాన్యంతో పాటు తాము కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామంటూ కూడా ఏదైతే డిఎస్పీ వెంకటేశ్వరరావు హామీ ఇవ్వడంతో ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన అయితే విరమించారు. మరోవైపు ఈ కెమెరా కలకలం జిల్లాలో పూర్తి స్థాయిలో అయితే కలకలం రేపింది. జిల్లా స్థాయి ఏదైతే జిల్లాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కళాశాలలో ఏదైతే ఇటువంటి సంఘటన జరగకుండా కూడా ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించాలంటూ కూడా ఏదైతే జిల్లా కలెక్టర్ ఏదైతే కళాశాల యాజమాన్యాలు కళాశాలకు కూడా ప్రత్యేకంగా మహిళ ఏదైతే కళాశాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి సంఘటన జరగడం పట్ల కూడా జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులు కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరిస్తామంటూ ఎవరైతే ఈ చర్యలకు పాల్పడితే వాళ్ళకు నాన్ అవైలబుల్ సెక్షన్ కింద నమోదు చేసి ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఏదైతే అది కానీ పూర్తిగా చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.